బిగ్ బాస్ సీజన్ 8లో 14వ వారం ఎలిమినేషన్ లో భాగంగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. అయితే విష్ణుప్రియ ఎలిమినేట్ అనగానే హౌస్ లో ఉన్న నిఖిల్ ని పట్టుకొని చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్న సమయంలో నిఖిల్ కి చాలా మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక నిఖిల్ కి చెప్పిన మాటలు ఏంటంటే, నిఖిల్ ఇంకా ఒక్క వారం మాత్రమే ఉంది. ఈ ఒక్క వారం ఓటింగ్ కూడా చాలా ముఖ్యం. నువ్వు విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావు కాబట్టి నిన్ను హౌస్లో ఉన్న కొంతమంది కావాలని టార్గెట్ చేయడానికి చూస్తున్నారు. మరి ముఖ్యంగా అయితే గనక గౌతమ్కి సందు దొరికితే చాలు నిన్ను తప్పుగా పోర్ట్రేట్ చేయాలని చూస్తూ ఉంటాడు. లాస్ట్ వీక్ చూసాం కదా, యష్మిని వాడుకున్నావంటూ ఏకంగా ఒక సంచలనమైన కామెంట్ అయితే చేశాడు. కాబట్టి నువ్వు ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆడియన్స్కి మరింత దగ్గరగా అవ్వాలని, నీకు ఏవైతే బిగ్ బాస్ టాస్కులు పెడతారో ఈ వారం రోజులో కూడా నీ సత్తా చూపించి ఆడియన్స్కి మొత్తం విన్నర్ అవుతే నిఖిల్ గాడే విన్నర్ అవ్వాలరా, నిఖిల్ ఈ ట్రోఫీ సీజన్కి అర్హుడు అనుకునేలాగా నువ్వు మంచిగా బిహేవ్ చేయాలి నిఖిల్. ఎప్పుడు కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకో, అమ్మ చెప్పింది. హౌస్లో నీ ట్రోఫీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారని నీ ఫ్యాన్స్. నువ్వు అదొక్కటే మనసులో పెట్టుకొని ఈ వారం రోజులు కూడా ఎక్కడ ఎలాంటి తప్పు చెయ్యొద్దు, ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయొద్దు. నీ నోరు అదుపులో పెట్టుకో. ఆల్రెడీ నువ్వు ఎలాగో ఉంటావో నాకు తెలుసు, బట్ నిన్ను కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి యాజ్ ఏ ఫ్రెండ్గా నీకు సజెషన్ ఇస్తున్నాను. గౌతమ్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏదైనా సరే నువ్వు ట్రోఫీ పట్టుకొని బయటకు వస్తావని నేనైతే వెయిట్ చేస్తున్నాను. అలాగే నువ్వు ట్రోఫీ తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు, నేను, పృథ్వీ, యష్మి అందరం కూడా పార్టీ చేసుకుందామంటూ బిగ్ బాస్ హౌస్లో నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తూ నిఖిల్కి మంచి మాటలు చెప్పింది విష్ణుప్రియ. ఏదేమైనా అంతే కదా, మనము గెలవకపోయినా మన ఫ్రెండ్ గెలిచినా సరే మనం గెలిచినంత ఫీలింగ్ ఉంటుంది. అందుకే విష్ణుప్రియ ఎప్పుడు కూడా నిఖిల్కి మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. మరి వస్తూ నిఖిల్కి చెప్పిన మాటలు విష్ణుప్రియ కరెక్ట్గా చెప్పిందా, లేకపోతే కావాలని ఫేవరిజంగా చెప్పిందా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.